విశ్వాసమే రక్షణ నీకు, సందేహం ఎందుకు నీకు, విశ్వాసమే రక్షణ నీకు. దేవునిపై నమ్మిక ఉంచిన నీవు చేరుదువు స్వర్గాన. ఆవగింజంత విశ్వాసం ఉండినా నీవు కోరినది ఉండును నీ చెంతన. సందేహం ఎందుకు నీకు, విశ్వాసమే రక్షణ నీకు. సందేహం ఎందుకు నీకు, విశ్వాసమే రక్షణ నీకు. వినుట వలనే విశ్వాసం కలుగునని, అది క్రీస్తును గూర్చిన మాట వలనేనని. మరణిస్తే మరో లోకము అందరూ చేరుదురని, క్రీస్తే చెప్పెను స్వర్గం నరకం ఉందని. యేసునందే అందరికీ రక్షణ కలుగునని, ఆ రక్షణ నీ విశ్వాసము వలనే సాధ్యమని. తోమాలానే అవిశ్వాసి కాక విశ్వాసివిగానే నిలువమని. చూసి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాడే ధన్యుదంటే. సందేహం ఎందుకు నీకు, విశ్వాసమే రక్షణ నీకు. సందేహం ఎందుకు నీకు, విశ్వాసమే రక్షణ నీకు. అబ్రహాము దేవుని నమ్మెను, నమ్మిక బట్టే నీతిగా ఎంచబడెను. తన విశ్వాసాన్ని క్రియలతో చూపెను, తన కుమారుని బలిగా అర్పించెను. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని, అన్యజనులైన విశ్వాసం వలనే నీతిమంతులగుదురని. అట్టి వారికే పరలోక భాగ్యం దొరుకునని. విశ్వాస సంబంధులే నిత్య రాజ్య వారసులని. సందేహం ఎందుకు నీకు, విశ్వాసమే రక్షణ నీకు. దేవునిపై నమ్మిక ఉంచిన నీవు చేరుదువు స్వర్గాన. ఆవగింజంత విశ్వాసముండినా నీవు కోరినది ఉండును నీ చెంతన.